పర్యావరణ హితమైన ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. E22, E25, E27, E30 పెట్రోల్ వేరియంట్లపై ఎక్సైజ్ సుంకాన్ని మినహాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కర్బన ఉద్గారాలను తగ్గించడం సహా దేశీయంగా పర్యావరణ అనుకూల ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముడిచమురు దిగుమతులను తగ్గించడం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్రోలులో 30% వరకు ఇథనాల్ కలపడానికి సంబంధించిన ఇంధన ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫై చేసింది. ప్రస్తుతం పెట్రోల్లో 20% ఇథనాల్ కలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఇక నుంచి E22, E25, E27, E30 వేరియంట్ల పెట్రోల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో 100% ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలన్నది లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓ సదస్సులో చెప్పారు. అటు పలు వాహన సంస్థలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి సంస్థ E85 పెట్రోల్తో నడిచే వ్యాగన్ ఆర్ కారును విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ సంస్థ కూడా స్ప్లెండర్ ప్లస్ HF డీలక్స్ మోడళ్లలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లను తీసుకొచ్చింది. డీజిల్లో 15% ఐసో బుటనాల్ను కలపాలని ప్రభుత్వం యోచిస్తోంది.